పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. ఎడతెరిపి లేని వర్షాలు ఉమ్మడి గుంటూరు జిల్లాను అతలాకుతలం చేస్తున్నాయి. గుంటూరు ఛానల్కి గండిపడ్డంతో వేల ఎకరాలు నీట మునిగాయి. ఇక రాజధాని అమరావతి ప్రాంతమంతా ఒక సముద్రంలా మారిపోయింది. విజయవాడ అమరావతి మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ఉమ్మడి గుంటూరు జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు పట్టణాల్లో లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. వాగులు వంకలు పొంగి ప్రవహిస్తూ గ్రామాల మధ్య రాకపోకలు స్తంభించిపోయాయి. ఇక గుంటూరు ఛానల్కు గండిపడడంతో వేలాది ఎకరాలు ముంపునకు గురయ్యాయి. గుంటూరు నగర శివారు కాలనీల్లోకి వర్షపు నీరు భారీగా వచ్చి చేరింది. మంగళగిరిలోని రత్నాల చెరువు, డీడీ నగర్లో ఇళ్లల్లోకి వర్షపు నీరు వచ్చి చేరింది. దీంతో ఇళ్లల్లోని సమస్త వస్తువులు తడిచి ప్రజలు తీవ్రంగా నష్టపోయారు. నీళ్లు బయటకు పోయే మార్గం లేక అల్లాడిపోతున్నారు. రాత్రంతా నీటి మధ్య గడిపినా ఒక్క అధికారి కూడా రాలేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గుంటూరు ఛానల్ కు మంగళగిరి మండలం కాజాలో 2 చోట్ల, పెదకాకాని మండలం గొల్లమూడిలో మరో చోట గండ్లు పడ్డాయి. దీంతో కాలువలోని నీళ్లన్నీ పంట పొలాల్లోకి చేరి చెరువులను తలపిస్తున్నాయి. యథ పద్ధతి ద్వారా ఇప్పటికే 2 సార్లు వరి సాగు చేశామని, గుంటూరు ఛానల్ కట్ట తెగిపోవడంతో పొలాలన్నీ నీట మునిగాయని రైతులు లబోదిబోమంటున్నారు. పొలాల్లోని నీరు పోవాలంటే వారం నుండి 10 రోజులు పట్టే అవకాశం ఉందంటున్నారు. ఇప్పటికే ఎకరానికి 20,000 నష్టపోయామంటున్నారు. మళ్లీ నారు కొని సాగు చేసే పరిస్థితి లేదని వాపోతున్నారు. ఈ ఏడాదికి వ్యవసాయాన్ని వదులుకోవాల్సిందేనని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పొన్నూరు నియోజకవర్గంలో నీట మునిగిన పంట పొలాలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త అంబటి మురళి పరిశీలించారు. భారీ వర్షాల కంటే కూడా కాలువలకు గండ్లు పడి రైతులు ఎక్కువ నష్టపోయారని అంబటి మురళి చెప్పారు. గత ఏడాది పడిన గండ్లను సరిగా పూడ్చకపోవడం, తూటుకాడను తొలగించకపోవడం వల్లనే మళ్లీ గండ్లు పడ్డాయని ఆయన చెప్పారు. ప్రభుత్వమే రైతులను ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఒక్కో రైతుకు ఎకరాకి తక్షణ సాయం కింద 10,000 రూపాయలు సాయం, ఉచితంగా ఎరువులు ఇవ్వాలని అంబటి డిమాండ్ చేశారు. ఇక రాజధాని అమరావతి ప్రాంతం పూర్తిగా నీట మునిగింది. నీరుకొండ వద్ద భారీ స్థాయిలో వర్షపు నీరు వచ్చి చేరింది. చుట్టుపక్కల గ్రామాలన్నిటా పంట పొలాల్లోకి భారీ స్థాయిలో వర్షపు నీరు చేరడంతో పంటలన్నీ నీట మునిగాయి. దీంతో రాజధాని ప్రాంతంలో ఎటు చూసినా కృష్ణానదికి మరో పాయలా కనిపిస్తోంది. కొండవీడు వాగుతో పాటు పాలవాగు కూడా అమరావతి ప్రాంతంలో పొంగి ప్రవహిస్తోంది. రాజధానిలో పాలవాగు 2 పాయలుగా చీలిపోతుంది. ఒక పాయ రాయపొడి వద్ద కృష్ణానదిలో కలుస్తుంది. మరొక పాయ కృష్ణాయపాలెం వద్ద కొండవీటి వాగులో కలుస్తుంది. అయితే రాయపొడి వెళ్లే పాలవాగును పూడ్చివేయడంతో ఇప్పుడు నీరంతా గ్రామాల్లోకి వచ్చి చేరుతోంది. నీరుకొండ వద్ద కొండవీటి వాగు పొంగి ప్రవహిస్తూ ఉండడంతో వేలాది ఎకరాల పంట పొలాలు నీట మునిగాయి. అమరావతిలో ఎటు చూసినా నీళ్లే తప్ప నేల కనిపించడం లేదు. ఐకానిక్ టవర్ నిర్మాణ ప్రాంతంలో భారీ స్థాయిలో నీరు చేరింది. ఎస్ఆర్ఎం యూనివర్సిటీని వరద నీరు చుట్టుముట్టింది.